ఢిల్లీలో చాందినీ చౌక్లో కావచ్చు, లేకపోతే కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి అక్కడ. అక్కడికి వెళ్తే 500-1000 రూపాయలకి వస్తాయి అవే. కాకపోతే ప్యాకెట్లలో ఉండవు అంతే. కావాలంటే ఖాళీ కవర్లు అవి కూడా అక్కడే దొరుకుతాయి. కొనుక్కుని తీసుకొచ్చి మనం ఇక్కడ కనుక అమ్ముకుంటే బోల్డ్ అంతమంది అట్టాగే అమ్ముకుంటారు. మీరు రాజస్థాను ఏది దాని పేరు ఏంటది, రాజస్థాన్లో ఫతేపూర్ సిక్రీ ఇట్లాంటివి వెళ్ళారనుకోండి, ఆ ఏరియాలో పూసల దండలు 10 రూపాయలు 20 రూపాయలకి అమ్ముతారు. మన దగ్గర ఇక్కడ 300-400కి అమ్మే. ఎందుకని వాళ్ళకి అదొక రొటీన్ బిజినెస్, వాళ్ళ ఇంట్లో అదొక వ్యాపకం. మీరు విజయవాడ నుంచి అటు తెనాలి ఆ రూట్లోకి పోతున్నప్పుడు వడ్లపూడి దగ్గర అక్కడ పూలమాలలు అమ్ముతారు. ఇదివరకటి రోజుల్లో పూలమాల 10 రూపాయలకి 4 మూరలు 5 మూరలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఒక్కొక్క మూర 100 రూపాయలు, 50 నుంచి 100 అమ్ముతున్నారు. ఎందుకని? ఇప్పుడు ఆశ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు బెంగాల్లో ఆ పరిస్థితి, వీళ్ళందరూ వచ్చేసేసి అక్కడ ఎక్కువ సంపాదన వీళ్ళ కోసం అవుతుంది. ధరలు పెరిగిపోయాయి, దాని ఇంపాక్ట్. ఎందుకు? వాళ్ళ పిల్లలు ఇట్లా పని చేయట్లేదు, ఇక వీళ్ళు పనివాళ్ళు దొరుకుతున్నారు కదా. పైగా పేదరికంలో ఉండేటటువంటి ముస్లింలకి ఆడపిల్లలకి పెళ్లి చేయడము ఖర్చే, మగపిల్లలకి అమ్మాయి దొరకడము కష్టమే ఈ రోజుల్లో. ఇండియన్ అమ్మాయిల ఆశలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. ఇది వాళ్ళతో తీర్చుతున్నారు. అంటే మా మాటిని మా ఇంట్లో పడుండే అల్లుడు